హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బ్యాట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 14th కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, పై డే ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ మార్చి 14 అండి. పై అనేది గణిత శాస్త్రంలోని ఒక ముఖ్యమైన స్థిరాంకం అండి. దీని విలువ సుమారుగా 3.14గా ఉంటుందండి. అందువల్లే దీన్ని 3 అనే దాన్ని నెలగాను, 14 అనే దాన్ని డేట్‌గా తీసుకొని ఈ మార్చి 14న పై డేగా జరుపుకుంటున్నారండి. అలాగే ఈ దినోత్సవాన్ని మొదటిసారి 1988లో ల్యారీ షా అనే గణిత శాస్త్రవేత్త అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఎక్స్‌ప్లోరేటోరియంలో ప్రారంభించారండి. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, పై డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారండి? మార్చి 14న. పై స్థిరాంకం సుమారుగా ఎంత ఉంటుందండి? 3.14గా ఉంటుంది. అందువల్లే ఈ 3ని మార్చి గాను, 14ని డేట్ గాను తీసుకొని మార్చి 14న పై డే జరుపుకుంటున్నామండి. అలాగే మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారంటే 1988లో. ఎవరు? ల్యారీ షా అనే గణిత శాస్త్రవేత్త అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఎక్స్‌ప్లోరేటోరియంలో ప్రారంభించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఈశాన్య భారతదేశం నుండి మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్‌గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మయాంక్ చక్రవర్తి అండి. ఈ మయాంక్ చక్రవర్తి అస్సాం రాష్ట్రానికి చెందిన చెస్ క్రీడాకారుడండి. ఇతను స్వీడన్ దేశంలోని స్టాక్‌హోమ్ నార్త్ బై ఫస్ట్ యంగ్ టాలెంట్స్ టోర్నమెంట్‌లో పాల్గొని అవసరమైన గ్రాండ్ మాస్టర్ ప్రమాణాలను పూర్తి చేసి ఈ బిరుదును పొందాడండి. ఇలా ఇతను ఈశాన్య భారతదేశం నుండి వచ్చిన మొదటి గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. అలాగే ఇతను భారతదేశం యొక్క 94వ చెస్ గ్రాండ్ మాస్టర్ అండి. మరి భారతదేశం నుండి వచ్చిన మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరండి? విశ్వనాథ్ ఆనంద్ అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో, మనం హైలైట్స్ చూసుకుంటే ఈశాన్య భారతదేశం నుండి మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్‌గా ఎవరు నిలిచారండి? మయాంక్ చక్రవర్తి అండి. ఇతను ఏ స్టేట్ నుండి అండి? అస్సాం స్టేట్ నుండి వచ్చాడండి. అలాగే ఈశాన్య భారతదేశం నుండి వచ్చిన మొదటి గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు పొందాడండి. అయితే ఓవరాల్‌గా ఇతను ఎన్నవ గ్రాండ్ మాస్టర్ అండి? భారతదేశం యొక్క 94వ చెస్ గ్రాండ్ మాస్టర్ అండి. మరి మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. క్లైమేట్ కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద విధించిన నిర్బంధాన్ని 2026 మార్చిలో ఎవరు రద్దు చేశారు? కరెక్ట్ ఆన్సర్ భారత ప్రభుత్వం అండి. సోనం వాంగ్‌చుక్ లడఖ్ ప్రాంతానికి చెందిన పర్యావరణ కార్యకర్త మరియు విద్యా సంస్కరణకర్త అండి. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని మరియు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల తర్వాత ఆయన్ను 2025 సెప్టెంబర్ 26న జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించారండి. తరువాత 2026 మార్చిలో భారత ప్రభుత్వం ఆ నిర్బంధాన్ని రద్దు చేసిందండి. అలాగే ఈ జాతీయ భద్రతా చట్టం ఎప్పుడొచ్చిందండి? నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980లో వచ్చిందండి. అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో, ఎవరండి? పర్యావరణ కార్యకర్త ఎవరు? సోనం వాంగ్‌చుక్‌పై విధించిన జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధాన్ని 2026లో మార్చిలో ఎవరు రద్దు చేశారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత ప్రభుత్వం అండి. ఈయనెవరండి? లడఖ్ ప్రాంతానికి చెందిన పర్యావరణ కార్యకర్త మరియు విద్యా సంస్కరణకర్త అండి. అయితే ఈయన లడఖ్‌ను రాష్ట్ర హోదా ఇవ్వాలని మరియు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన కారణంగా ఈయన్నెప్పుడండి? 2025 సెప్టెంబర్ 26న జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించారండి. అయితే ఇప్పుడు మార్చి 2026లో భారత ప్రభుత్వం ఆ నిర్బంధాన్ని రద్దు చేసింది. ఓకేనా? ఈ జాతీయ భద్రతా చట్టం ఎప్పుడొచ్చిందండి? 1980లో వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం అయిన 2025 జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైరముత్తు అండి. వైరముత్తు ఒక ప్రముఖ తమిళ కవి మరియు రచయిత అండి. ఇతను భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం 2003లో తీసుకున్నారు. పద్మభూషణ్ పురస్కారం 2014లో పొందారండి. అలాగే ఇతను జాతీయ చలనచిత్ర పురస్కారంలో ఉత్తమ గీత రచయితగా అనేక సార్లు విజయం సాధించాడండి. అది కూడా గుర్తుంచుకోవాలి. భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం ఏంటండి? జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ 2025 ఎవరికి లభించిందండి? వైరముత్తుకండి. ఎవరండి ఈ వైరముత్తు అంటే ఒక ప్రముఖ తమిళ కవి మరియు రచయిత అండి. ఈయనకి ఇంతకుముందు 2003లో
పద్మశ్రీ పురస్కారం వచ్చింది. 2014లో పద్మభూషణ్ పురస్కారం వచ్చింది. అలాగే అతను జాతీయ చలనచిత్ర పురస్కారంలో ఉత్తమ గీత రచయితకు కూడా అనేక సార్లు విజయం సాధించాడండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన జోహో బియ్యం ఏ భారత రాష్ట్రానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ అసోం అండి. జోహో బియ్యం అనేది అస్సాం రాష్ట్రంలో పండించే ఒక ప్రత్యేక సువాసన గల బియ్యం రకం అండి ఇది. సో, గుర్తుంచుకోవాలి. ఈ బియ్యానికి 2017లో భౌగోళిక గుర్తింపు లభించిందండి. జీఐ ట్యాగ్. ఓకేనా? ఈ భౌగోళిక గుర్తింపు అంటే ఏంటండి? ఒక ఉత్పత్తి ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందిందని అధికారికంగా గుర్తించడం అండి. ఓకేనా? ప్రస్తుతం ఈ జోహో బియ్యాన్ని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇటలీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారండి. సో, అది కూడా గుర్తుంచుకోవాలి. అలాగే భారతదేశంలో భౌగోళిక గుర్తింపు నమోదు చేసే సంస్థ ఎక్కడుందండి? చెన్నైలో ఉందండి. ఓకేనా? సో, ఇక్కడ కీ పాయింట్స్ చూసుకుంటే, ఇటీవల వార్తల్లో కనిపించిన జోహో బియ్యం ఏ భారత రాష్ట్రానికి చెందింది? అంటే కరెక్ట్ ఆన్సర్ అస్సాం అండి. ఈ జోహో బియ్యం అనేది అస్సాం రాష్ట్రంలో పండించే ఒక ప్రత్యేక సువాసన గల బియ్యం రకం అండి. దీనికి జీఐ ట్యాగ్ ఎప్పుడొచ్చిందండి? 2017లో లభించింది. జీఐ ట్యాగ్ అంటే ఏంటండి? ఒక ఉత్పత్తి ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందినది అని అధికారికంగా గుర్తించడం. ఇది ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ నమోదు చేస్తారు? ఈ సంస్థ ఎక్కడుంది అంటే చెన్నైలో ఉందండి. ఓకేనా? ఈ జోహో బియ్యాన్ని ఎక్కడికి ఎగుమతి చేస్తారండి? యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇటలీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓకేనా? అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏ విధంగానే రావచ్చు కదా! అందుకని ఇవన్నీ చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల చిలీ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జోస్ ఆంటోనియో కాస్ట్ అండి. చిలీ దేశం ఎక్కడుందండి? దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. ఓకేనా? చిలీ దేశ రాజధాని ఏంటి? శాంటియాగో. చిలీ దేశ కరెన్సీ చిలియన్ పెసో. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో, మరొకసారి క్వెషన్ చూసుకుంటే, ఇటీవల చిలీ దేశ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? అంటే కరెక్ట్ ఆన్సర్ జోస్ ఆంటోనియో కాస్ట్. అలాగే చిలీ దేశం గురించి తెలుసుకుంటే, ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. దీని రాజధాని శాంటియాగో. కరెన్సీ ఏంటంటే చిలియన్ పెసో. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పర్పుల్ ఫెస్ట్ 2026 ఎన్నో ఎడిషన్ అండి ఇది? 4వ ఎడిషన్. ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ రాష్ట్రపతి భవన్ అండి. పర్పుల్ ఫెస్ట్ అనేది దివ్యాంగుల విజయాలను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమం అండి. సమాజంలో దివ్యాంగుల ప్రతిభను ప్రదర్శించడం మరియు వారికి అవకాశాలు కల్పించడం అండి. ఈ కార్యక్రమాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. పర్పుల్ ఫెస్ట్ 2026 ఎన్నో ఎడిషన్ అండి ఇది? 4వ ఎడిషన్. ఎక్కడ నిర్వహించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ రాష్ట్రపతి భవన్ అండి. ఇది దేనికోసం అంటే దివ్యాంగుల విజయాలను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమం అండి. ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే సమాజంలో దివ్యాంగుల ప్రతిభను ప్రదర్శించడం మరియు వారికి అవకాశాలను కల్పించడం. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అస్సాంలోని ఏ విశ్వవిద్యాలయంలో పీఎంఎఫ్ఎంఈ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం అండి. పీఎంఎఫ్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ అండి. దీన్నే తెలుగులో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల ప్రామాణీకరణ పథకం. ఓకేనా? ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారండి? 2020లో ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేయడం మరియు గ్రామీణ ఉపాధిని పెంచడం అండి. సో, గుర్తుంచుకోవాలి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అస్సాంలోని ఏ విశ్వవిద్యాలయంలో పీఎంఎఫ్ఎంఈ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తేజ్‌పూర్ యూనివర్సిటీ అండి. ఈ పీఎంఎఫ్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటండి? ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ అండి. తెలుగులో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల ప్రామాణీకరణ పథకం అండి. ఇది ఎప్పుడు ప్రారంభించారు? 2020లో. ప్రధాన లక్ష్యం ఏంటండి? సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి చేయడం మరియు గ్రామీణ ఉపాధిని పెంచడం అండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విజయవంతంగా
గ్రౌండ్ టెస్ట్ చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ ఏది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి CE-20 అండి. ఇక్కడ మీకు క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటంటే, చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే ద్రవరూప ఇంధనాలను ఉపయోగించే రాకెట్ ఇంజిన్ అండి ఇది. ఈ ఇంజిన్‌లో ప్రధానంగా ఏముంటాయంటే, ద్రవరూప హైడ్రోజన్ మరియు ద్రవరూప ఆక్సిజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తారండి. ఓకేనా? ఈ ఇంజిన్‌ను LVM-3 ప్రయోగ వాహనంలో ఉపయోగిస్తారు. ఈ ఇంజిన్ భవిష్యత్తులో జరిగే గగన్‌యాన్ మిషన్ కూడా కీలకమండి. సో, గగన్‌యాన్ మిషన్ తెలుసు కదండీ! భారత మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం పేరండి అది. ఓకేనా? గగన్‌యాన్ మిషన్ గుర్తుంచుకోవాలి. సో, మన క్వెషన్ ఏంటంటే, ఇటీవల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో విజయవంతంగా గ్రౌండ్ టెస్ట్ చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ ఏది అంటే CE-20 అండి. ఇక్కడ క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటంటే, చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే ద్రవరూప ఇంధనాలను ఉపయోగించే రాకెట్ ఇంజిన్ అండి ఇది. ఈ ఇంజిన్‌లో ప్రధానంగా ఏముంటాయంటే, ద్రవరూప హైడ్రోజన్ మరియు ద్రవరూప ఆక్సిజన్ ఇంధనంగా ఉపయోగిస్తారండి. ఓకేనా? అలాగే ఈ ఇంజిన్‌ను LVM-3 ప్రయోగ వాహనంలో ఉపయోగిస్తారు. ఇది భవిష్యత్తులో జరిగే గగన్‌యాన్ మిషన్‌కి కూడా చాలా కీలకం. గగన్‌యాన్ మిషన్ మీకు తెలుసు కదండీ! భారత మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం పేరండి అది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సుజల్గావ్ ఐడీ ఏ రంగానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్రామీణ తాగునీటి సరఫరాకండి ఇది. ఓకేనా? సుజల్గావ్ ఐడీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి రూపొందించిన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమాన్ని జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించారండి. ఈ కార్యక్రమం జల్ జీవన్ మిషన్ అమలుకు సహాయపడుతుందండి. సో, జల్ జీవన్ మిషన్ లక్ష్యం ఏంటండి? ప్రతి గ్రామీణ ఇంటికి తాగునీటి కనెక్షన్ అందించడం. సో, ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే సుజల్గావ్ ఐడీ ఏ రంగానికి సంబంధించిందండి? గ్రామీణ తాగునీటి సరఫరాకి. ఈ సుజల్గావ్ ఐడీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి రూపొందించిన కార్యక్రమం అండి. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? జల్ శక్తి మంత్రిత్వ శాఖ సిఆర్ పాటిల్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం జల్ జీవన్ మిషన్ అమలుకు సహాయపడుతుందండి. సో, జల్ జీవన్ మిషన్ లక్ష్యం ఏంటండి? ప్రతి గ్రామీణ ఇంటికి తాగునీటి కనెక్షన్ అందించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మహారాష్ట్రలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అండి లిస్ట్ అయిన మొదటి పబ్లిక్ గ్రీన్ మున్సిపల్ బాండ్స్‌ను విడుదల చేసిన అర్బన్ లోకల్ బాడీ ఏది? కరెక్ట్ ఆన్సర్ నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. గ్రీన్ మున్సిపల్ బాండ్లనేవి పర్యావరణ అనుకూలమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి విడుదల చేసే బాండ్లండి. ఈ నిధులను పర్యావరణానికి హానికరం కాని ప్రాజెక్టులకు ఉపయోగిస్తారండి. సో, గుర్తుంచుకోవాలి. గ్రీన్ బాండ్లు సాధారణంగా పర్యావరణ హిత ప్రాజెక్టులకు ఉపయోగిస్తారండి. ఓకేనా? సో, మరొకసారి చూసుకుంటే క్వెషన్‌ని మహారాష్ట్రలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయిన మొదటి పబ్లిక్ గ్రీన్ మున్సిపల్ బాండ్స్‌ను విడుదల చేసిన అర్బన్ లోకల్ బాడీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. అయితే ఈ గ్రీన్ మున్సిపల్ బాండ్లు అనేవేంటంటే పర్యావరణానికి అనుకూలమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి విడుదల చేసే బాండ్లండి. ఈ నిధులను పర్యావరణ హానికరం కాని ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. అధునాతన సోనార్ టెక్నాలజీతో గాలి మరియు నీటిలో రెండింటిలో పనిచేయగల భారతదేశపు మొదటి డ్రోన్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ అవతార్ అండి. అవతార్ అనే డ్రోన్ గాలి మరియు నీటిలో రెండిట్లో కూడా పనిచేయగల ప్రత్యేక సాంకేతికతో రూపొందించబడిందండి. ఈ అవతార్ అనే పదానికి ఫుల్ ఫామ్ ఏంటంటే ఆంఫిబియస్ వెహికల్ ఆటోనామస్ టాక్టికల్ ఏరియల్ అండ్ ఆక్వాటిక్ రికగ్నైజెన్స్ అండి. ఈ డ్రోన్‌ను సముద్ర పర్యవేక్షణ, తీర భద్రత మరియు శోధన రక్షణ కార్యక్రమాల్లో ఉపయోగిస్తారండి. సో, గుర్తుంచుకోవాలి. అధునాతన సోనార్ టెక్నాలజీతో గాలి మరియు నీటిలో రెండింట్లో పనిచేయగల భారతదేశపు మొదటి డ్రోన్ పేరేంటండి? ఆప్షన్ సి అవతార్ అండి. ఈ అవతార్ ఫుల్ ఫామ్ ఏంటండి? ఆంఫిబియస్ వెహికల్ ఆటోనామస్ టాక్టికల్ ఏరియల్ అండ్ ఆక్వాటిక్ రికగ్నైజెన్స్ అండి. గుర్తుంచుకోవాలి ఈ ఫుల్ ఫామ్ గూడా. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది గాలి మరియు నీటు రెండింట్లో కూడా పనిచేయగల ప్రత్యేక సాంకేతికతో ఇది రూపొందించబడింది. ఈ డ్రోన్‌ని ఎక్కడ యూజ్ చేస్తారంటే సముద్ర పర్యవేక్షణ, తీర భద్రత మరియు శోధన రక్షణ కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. ఓకేనా?
నెక్స్ట్ క్వెషన్. భవిష్యత్ మానవ అంతరిక్ష మిషన్ల కోసం స్పేస్ మెడిసిన్ పరిశోధనలో సహకరించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తెలుసు కదండీ! ఇస్రో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన వైద్య సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎయిమ్స్ న్యూఢిల్లీ అండి. ఈ ఒప్పందం లక్ష్యం ఏంటంటే మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన వైద్య పరిశోధనలు చేయడం అండి. ఇది ముఖ్యంగా భవిష్యత్తులో జరిగే గగనయాన్ మిషన్‌కు సహాయపడుతుందండి. సో, తెలుసు కదండీ! మనం ఆల్రెడీ గగనయాన్ గురించి మాట్లాడుకున్నాం. ఇదేంటంటే భారతదేశపు మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం పేరండి ఇది. అలాగే ఇస్రో చైర్మన్ ఎవరండి? వి. నారాయణన్ అండి. సో, మన క్వెషన్ ఏంటంటే భవిష్యత్ మానవ అంతరిక్ష మిషన్ల కోసం స్పేస్ మెడిసిన్ పరిశోధనలో సహకరించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన వైద్య సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎయిమ్స్ న్యూఢిల్లీ అండి. ఈ ఒప్పంద లక్ష్యం ఏంటంటే మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన వైద్య పరిశోధనలు చేయడం అండి. అలాగే ఇది ముఖ్యంగా భవిష్యత్తులో జరిగే గగనయాన్ మిషన్‌కు సహాయపడుతుంది. గగనయాన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ చెప్పుకున్నాం. భారతదేశపు మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం పేరు గగనయాన్ అండి. అలాగే ఇస్రో చైర్మన్ ఎవరండి? వి. నారాయణన్ అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. ఇటీవల చిలీ దేశ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.